ఇంట్లో మిమ్మల్ని కూడా స్పష్టంగా మాట్లాడకపోతే కేటాయించేవారే? నాకు బాగానే పర్లేదు. మా అమ్మాయి అప్పుడు చెన్నైలో చదువుకున్నారు కదండి మా పిల్లలు. అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండేది కాదు. కొన్ని స్కూల్స్లో ఉండేవి, ఇది సిబిఎస్ఈ స్కూలు, దాంట్లో ఉండేది కాదు. అవును, పద్మశేషాద్రి అని. దాంట్లో లేకపోతే ఆవిడ నన్ను తిట్టేవారు, తెలుగు రాకపోతే ఎట్లా. కానీ మా అమ్మాయిని కూర్చోబెట్టి మొత్తం తెలుగు, అది అసలు కాకపోతే నా కూతురు కూడా మాట వినేదిలేండి. అది కరెక్ట్. కూర్చోబెట్టి చక్కగా మొత్తం నేర్పించారు తనకి. మా అబ్బాయి కొంచెం నేర్చుకున్నా, మా అబ్బాయికి మటుకు కాకరాల గారితో ట్యూషన్ పెట్టించారు. ఇంటికి వెళ్ళి చెప్పు నువ్వు అని మెడ్రాస్లో రోజు ఆయన వారానికి 2 రోజులు వచ్చేవారు. 2 రోజులు శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు అబ్బాయి మనోజ్ పక్క వీధిలోనే ఉండేవారు, భాగీరథి అమ్మాల్ స్ట్రీట్లో. ఆ అబ్బాయికి ఆయన టెలి చెప్పేవారు. మా అబ్బాయికి ఆయన పైన కూర్చోబెట్టి గట్టిగా అరుస్తుండేవారు కాకరాల గారితో. మా అమ్మాయికి మట్టుకు ఆవిడే కూర్చోబెట్టి రాయన్ స్టోర్ దగ్గర మొత్తం ఆవిడే. ఇవాళ ఆవిడ కొంచెమైనా తిరిగి వచ్చిందంటే అది మా అమ్మ వల్లే. అంటే ఆ రోజుల్లో ఈ ఫోన్లు ఈ నెట్లు తెలియదు కదా. రేపు మొగుడికి ఎట్లా రాస్తావు ఉత్తరం, నోరు మూసుకొని కూర్చుని రాయి. అప్పట్లో ఉత్తరాలు రాసి భాష ఉత్తరం రాయవా, మీ అమ్మకు ఉత్తరం రాయవా, ఏం రాకుండా ఏంటి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడేది కాదులేండి. పాపం తను దాన్ని నేర్చుకుంది. మా అబ్బాయి మట్టుకు ఆయన కాకరాల గారు గట్టిగా చెప్పారు. కనిపించినప్పుడు పిలిచి మా మనవడికి నువ్వు వెళ్ళి చెప్పాలి, తెలుగు చెప్పవయ్యా అంటే అలాగేనమ్మా అన్నారు. నువ్వు ఎంత పని ఉన్నా వెళ్ళాల్సిందే, లేకపోతే వాడు ఇప్పుడే పెద్దోడు అవుతున్నాడు, ఇంకా రాకపోతే బాగోదని. తర్వాత మళ్ళీ రాదు అని అలా ఆవిడకి ఆ శ్రద్ధ ఎక్కువ. పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ అండి. నా పిల్లలిద్దరిని ఆవిడే బాగా పెంచారు. అసలు పుట్టిన దగ్గర నుంచి అంతా చాలా కేర్. ఎంత కేర్ అంటే అసలు స్నానాలు చేయించడం, అన్నీ పడుకోబెట్టడం కూడా. ఎంత బిజీగా ఉన్న పొద్దున్నే లేసేవారండి. 5ంటికి లేచి స్నానం చేసి కూర్చుని ఆ పీటలు 2 వేసుకొని నలుగులు పెట్టడం, అంత శ్రద్ధ, చాలా శ్రద్ధ. ఒకవేళ ఆవిడకి కుదరకపోతే మా పిన్ని ఒకరు ఉండేవారు, ఆవిడకి ఏదైనా అవుట్డోర్ వెళ్తే ఆవిడకి అప్పచెప్పేవారు. అసలు ఆ నలుగు పిండ్లు కూడా చాలా శ్రద్ధగా. అసలు నాకు అదే అనిపిస్తుంది, ఇవాళ మేము పెట్టాలన్నా కూడా వీళ్ళకి ఏదో ర్యాషెస్ అంటారు. పెసరపిండి, బొబ్బర్లు, ఇవన్నీ చాలా సామాన్లన్నీ వేసి పొడి పట్టించేసి ఆడపిల్లకి రంగు రావాలి. అసలు అట్లా ఆ శ్రద్ధ చాలా ఎక్కువ పిల్లలిద్దరి మీద. మగపిల్లాడికి ఏం చేయాలి అట్లా నలుగు పెట్టడం. సినిమాల్లో బిజీగా ఉన్నా కానీ ఇది మాత్రం వదిలేవారు కాదు. పొద్దునే లేచి కూర్చునేవారు, స్నానం చేసి రెడీగా. అటు కారు వస్తుందంటే ఆవిడ రెడీగా ఉంటుంది. వాళ్ళు 7ంటికి వస్తున్నారంటే ఈవిడ పిల్లల్ని లేపి నువ్వు చేయించలేవు, నువ్వు సరిగ్గా చేయించవు, నేను చేయించు వెళ్తాననేవారు. సాంబ్రాణి పొగేసేవారు. నాకు అంతేలేండి, నా జుట్టు కూడా పెద్దది, కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఆ శ్రద్ధలు ఎక్కువ ఆవిడకి. ఆ సాంబ్రాణి పొగ అనేది కంపల్సరీ ఇంట్లో. సాయంకాలం 6ంటికల్లా నా జుట్టుకు కూడా సాంబ్రాణి వేసి చాలా. ఇంకా పిల్లలిద్దరినీ చాలా శ్రద్ధ. ఆ పెంపక విషయంలో ఇక ఆవిడ చూపించినంత శ్రద్ధ మేము కూడా చూడలేదు. ఇప్పుడు అసలు వేయించుకోరు, ఆ పొగలంటేనే భయం. అన్ని టెక్నాలజీతో పాటు అలవాట్లు కూడా మారి, కాటిక కూడా ఆవిడే పట్టేవారు, ఇంట్లో చేసేవారు. ఇంట్లోనే ఎన్నపోసది ఆనందం దీపం వెలిగించి కుండ బోర్లిచ్చి, ఒక ఆడపిల్లకి ఏం చేయాలో అట్ల తద్ది నోములు అన్నీ, ఉపవాసాలు ఉంచటం. నాకైతే అన్నీ అయినాయి, మొత్తం అన్ని చేయించారు. అందులో ఒకటే అమ్మాయి, మీరు ఒకరే అమ్మాయి కాబట్టి మరి ఇంకా గారం కూడా ఉంటుంది, అన్ని చేయాలి, పద్ధతిగా చేయాలి. ఏది తనకి లేదు అనేది ఉండకూడదు. ఒక ముత్తైదుగా తను ఎట్లా ఉండాలి అనేది అన్ని సంపూర్తిగా ఉండాలి అనేది ఆవిడ కోరిక. ఒక గృహిణిగా ఎలాగ ఉండాలి. చాలామంది అడిగేవారండి, మీ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకొస్తావా నిర్మలమ్మ, అది అస్సలు ఆ వాసన కూడా పనికిరాదు మా అమ్మాయికి అని అసలు రానిచ్చేవారు కాదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లోనే ఉండి ఆడుకుంటా ఉండేదాన్ని. ఇంట్లో తిరగాలి ఈ ఆలోచనలు అసలు మాకు తెలియదండి. ఎంతసేపు ఏదో చదువుకునేవాళ్ళం. మా ఫ్రెండ్స్తో ఏదో కంబైన్ స్టడీ, ఇదిగో రామారావు గారు అమ్మాయి గాయత్రి అని రేలం గారు మనవరాలు, మేమందరం ఒక రకంగా కంబైన్ స్టడీ, ఒకటే క్లాస్ అన్నమాట. అదే ఒక గ్రూపు చదువుకునేవాళ్ళం. కాసేపు ఎప్పుడైనా అట్లా వాళ్ళతో ఉండటమే. కానీ మాకు పెద్దగా ఈ షూటింగ్లకి వెళ్ళాలి చాలా తక్కువ, లెక్క పెట్టచ్చు. వెళ్ళిన రోజులు తక్కువ అన్నమాట. తక్కువ.